ఉప ఎన్నిక ప్రకటన రాకముందే నంద్యాలలో రాజకీయం వేడెక్కుతోంది. శిల్ప మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో నిన్నటి దాకా టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగుతోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరు, రాజకీయ వ్యూహాలతో నంద్యాలలో టీడీపీ దూకుడు చూపిస్తోంది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన నంద్యాల ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీల్లో హైటెన్షన్ సృష్టిస్తోంది. రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలో గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శిల్ప మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అంతవరకు టీడీపీలో ఉత్కంఠ రేపిన వర్గ రాజకీయాలు ఇప్పుడు వైసీపీలో ప్రారంభమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే శిల్ప పార్టీ మారినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే వైసీపీ టికెట్ దాదాపుగా శిల్పకే ఖరారయ్యే అవకాశం ఉందని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న గంగుల ప్రతాప్ రెడ్డి, మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఇక శిల్ప మోహన్ రెడ్డి రాకపై వైసీపీ కీలక నేత గౌరు వెంకటరెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి, గౌరు వెంకటరెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. ఆ సమయంలో వీరి వర్గాల మధ్య ఏర్పడిన వివాదాలు ఇంకా ఉప్పు నిప్పులాగే ఉన్నాయి. ఒకవేళ శిల్పనే పోటీకి దిగితే ఈ వర్గాలు సహకరించడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నంద్యాల ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మరో వైసీపీ కీలక నేత కాటసాని రామరెడ్డి వైసీపీ అభ్యర్థి ఎవరైనా సహకరించే పరిస్థితుల్లో లేరు. కారణం టీడీపీ తరపున టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి కాటసానికి స్వయాన అల్లుడు. శిల్ప పార్టీలోకి రావడంపై కాటసాని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.